తుది దశకు చేరుకున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు. సమ్మిట్కు సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ విడుదల చేయనున్న ప్రభుత్వం. 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటున్న ప్రభుత్వ వర్గాలు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం. ఫుడ్ కార్పొరేషన్ సీఎండీ అశుతోష్ అగ్నిహోత్రితో భేటీ. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భవానీపురం బాధితులు. కేవలం 6గురిని మాత్రమే అనుమతించిన భద్రతా సిబ్బంది. సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇవ్వనున్న భవానీపురం బాధితులు. కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామ శివారులో క్షుద్ర పూజల కలకలం. దారి మధ్యలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు. క్షుద్ర పూజల సామాగ్రిని చూసి భయాందోళనలో గ్రామస్తులు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో బయటపడ్డ సెక్యూరిటీ డొల్లతనం. మార్కెట్లోని షాపులోకి వెళ్లి దర్జాగా 2 లక్షలు కాజేసిన దొంగ. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం బీసీ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో బయటపడ్డ అవకతవకలు. ఆకస్మికంగా వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ, తహసీల్దార్. రికార్డుల ప్రకారం 56 మంది స్టూడెంట్స్కి 33 మంది ఉన్నట్టు గుర్తించిన అధికారులు. బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకుల్లో గణనీయమైన తేడాలు గుర్తింపు. నల్గొండ జిల్లా దేవరకొండ, కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు అరెస్ట్. నేడు జరగనున్న సీఎం సభను అడ్డుకుంటామన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం. 1000కి పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంపై పిల్. ప్రయాణికుల అసౌకర్యంపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోర్టుకు అభ్యర్థన. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పిటిషన్లో డిమాండ్. ఇండిగో సర్వీసుల రద్దుతో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు. సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్న పలు ఎయిర్లైన్స్ సంస్థలు. హైదరాబాద్, ఢిల్లీ విమాన టికెట్ ధర 89,000. ఢిల్లీ, ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధర 60,000గా వసూలు చేస్తున్న సంస్థలు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు రాష్ట్రపతి భవన్లో పసందైన విందు. భారతీయ రుచులతో పుతిన్కు ఆతిథ్యం. మెనూలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రఖ్యాత వంటకాలు. పుతిన్కు పూర్తి శాకాహార మెనూతో కూడిన భారతీయ సాంప్రదాయ థాలీ వడ్డన. భారత్, రష్యా మధ్య కుదిరిన 11 కీలక ఒప్పందాలు. విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం రంగాల్లో అగ్రిమెంట్. ఇరువైపులా మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా 2 ఒప్పందాలు. ఈ ఏడాది భారత్లో అత్యధికంగా వెతికిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశీ. జాబితాలో వెనుకబడ్డ సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ రికార్డు సెంచరీ. ప్రపంచవ్యాప్త గూగుల్ సెర్చ్ జాబితాలోనూ 6వ స్థానంలో నిలిచిన వైభవ్.